నానా ఓ నాన్న ఏంటన్నావే చెట్టు కొడుతున్నావా? ఇవర కట్టిపోయినవరా కంట కనబడకపోతే పొద్దు గడుస్తుంది. ఇక పని ఇదేనా చేసే పని? చిన్న పని ఉంటే వేసిన బయటకు పోతే కానీ రోజులు మంచిగా లేవు. అటు ఇటు తిరిగాకు ఎక్కువ పోయి లక్షలు పెట్టి చదివిస్తున్నా దినం మంచిగా లేదు. మంచిగా చదువుకో ఫెయిల్ అవుతుంది. ఓకే సరే సరే చదువుకుంటుంది. రోజు చదవన పడితే చదువుకోనా? సరే పోతున్నది. ఉన్నారా ఎట్లా కొన్నాగా పనులు అయిపోయింది. పనులు అయినా మరి ఎవరు వచ్చారు? ఓహో నేనే వస్తాను కూడా నువ్వు వచ్చిన బిడ్డ. ఇక అయితే పైసలు అయితే కట్టి తీరు జల్ది కడతా బిడ్డ కట్టి తీరువాలి కానీ బిడ్డ మరి కడతా కానీ మరి సంవత్సరం కాగితం మిత్తి కట్టి అసలు కాగితం పెట్టుకుంటా బిడ్డ. వెళ్తలేవు మరి కాగితం బీద లేదు. నా పైసలు కట్టి తీరువాలని కుదరది. ఎవరే కుదరది. కట్టుడు మాట్లాడతా కానీ కాలం కలిసి రాపాయ కల్పించిన రోగం వచ్చే కలియుగం ఆగం చేసే మామూలు జాబు రాపాయ. కట్టుడు కడితే ఎగబెట్ట కానీ కడతా. మాయ మాటలు పెట్టి అట్లా కాదు. నా పైసలు మొత్తాన్ని కట్టి తీరువాలి నువ్వు, లేకపోతే కత్తిరి పిలిపిస్తా. నాన్నని పిలిపిస్తా అంటుండీ. పైసలు కట్టమంటుండు. నాన్న ఇబ్బంది చెప్తుండు. బాగా ఇబ్బంది చెప్తుండే నాన్నని. కచ్చేరి కాడికి పిలిపిస్తా అంటుండే. మొత్తం పిలిపించి ఇచ్చేదిస్తాడే. నా పైసలు కట్టి తరగ లేకపోతే మంచిగా ఉండదు. పైసలు మరి అయినా సంవత్సరానికి పైసలు కట్టేయాలి. ఎవరు అయినా ఒకటి కానీ మరి ఎక్కడ చెల్లేవాలి ఏం కట్ట మరి చేయాలి. ఏం చేయాలంటే కట్టాలి. గుంట భూమి అమ్మెత్తే ఎట్లా ఎట్లా రాజు నాని నీళ్ళు మోతురా నాని నల్ల పోతుంది దా నీ అవి ఆగే అత్తునా ఫోను ఒత్తుకుంటా చేస్తావరా అని నువ్వు పని లేదు పాట లేదు. నేను రూపాయలు వేలు చదివిపించినా గిందికేనా నువ్వు ఫోన్ కొరకేనా? ఫోనే ఒత్తుకుంటుంటావురా నాని రా రా రా. నువ్వు గంగా చదివించినావు కానీ దునియాలో ఎవరు చదివిపోయినట్టు. ఎవరు కొడుకులు చదివిస్తలేరు, ఏం చేస్తలేరు. ఎప్పుడు ఇది ఎవరుతావు నీ పని 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 అంటావు, చదువు అంటావు. ఏందే ఇది నీ అవ్వ? ఈ ఫోన్ కూడా ఈ పిచ్చకుండా ఫోను ఈ ఫోన్ పట్టుకుని ఫోన్తో ఆడుతున్నావు అంటున్నావు. నీ అవ్వ 10,000 ఫోన్ కూడా కాదు ఈ ఫోన్. ఒక 30,000 ఫోన్ కొని అంటే ఇక 10,000 ఫోన్ కొని ఇచ్చినావు. ఏంద్రా రాజుగా చెప్తే ఇంటలేవు నువ్వు ఇంట పోతావా? అలా గిన్నె పైసలు పెట్టి ఉత్తరం చదివించినా నిన్ను. ఏం పని చెప్తే ఇంటలేవు చేస్తలేవు. నడు వెళ్ళిపో ఇంటికెళ్ళి. ఇంటికెళ్ళి వెళ్ళిపో. ఇంట్లోనే ఉండవు నువ్వు. ఏం పని చెప్తే ఇంటలేవు. నీకు పెట్టేది పెట్టినా, నీకు చదువుకు పెట్టినా, అన్నిటికి పెట్టినా, నీకు ఫోన్లు కొనిచ్చుడు, చదువులకు పెట్టుడు, నేను ఏం కష్టం చేస్తే వాళ్ళు ఇదంతా నీ అవ నీ బిక్తున్న పో. నీ అవ అవసరం లేదు పో. నీ దునియాలో కూడా పని చేస్తలేట. నేను చేయలేనా? నేను చేస్తున్నా పో పని. నాకు అవసరం లేదు. ఏంటో బాగా మాట్లాడుతున్నావు. నీ చదువు అని ఎప్పుడు వేసు నాకు తెరుతావు ఎప్పటికీ. లే నేను పోతున్నా పో పని. రాలేను పో. ఏదో పోరానికి ఇంత పైసలు పెట్టి చదివిపెట్టి ఏదో జాబ్ వస్తుంది అనుకుంటే మళ్ళీ ఎటు పోయానో ఏ రోడ్ల పన్ను తిరగవాయనో. ఇవాళ రేపు దినం మంచిగా లేదు. ఈ పోరాడు ఎట్లా రావాలి మళ్ళీ ఇంటికి? గిన్ని పైసలు పెట్టి చదివిపెట్టి నౌకరీ మన్ను అన్ని ఈ పోరాడన్నా దక్కుతాడా? ఎటన్నా పోతాడా? ఎట్లా నీ అమ్మ జీవితం బీటెక్ చదివి బీట్లో బత్తాలు కుట్టుకోబడితే నీ అమ్మ ఇక అయితే అనేది నాది నేను అనుకుంటే ఇక లాభం లేదు. ఇక ఇజ్జత్ పోతుంది. చెట్ హాయ్ బావగారు, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నావు? హాయ్ గుడ్ ఈవినింగ్. దాదా ఎటు వచ్చినావు? అటు గిట జోగితున్నావు ఏది? దాదా కూకో. మీరుకి వచ్చిన బావగారు
కోళ్ళ కొన్ని కింద పడి అట్లా ఎరకపోవడానికి వచ్చిన కదా కూకో అడ్డేడు అట్లు లేవా ఉన్న పొలం బాగానే ఎత్తిరిగా ఏమట్లేదు బావా రూపాయంతో పొలం చేస్తే బారన్నదా బాగా ఆటను అట్లు వెళ్ళినాయి ఆటనట్లు పట్టి తల్ల బిల్ల ఎండపోసే వరకు చారనట్లు వెళ్ళాయి ఆ చారనట్లు తీసుకుపోయి ఆ సైడ్ అమ్మితే షార్టేజ్ అని చెప్పి ఇగో లాస్ట్కి ఇది మిగిలింది ఇగో ఏం చేయాలి చెప్పు గది తల్ల మిగిలింది లాస్ట్కి వస్తే బతుకు ఇట్లున్నది ఏమట్లు చెప్పు నా బతుకు చూడే బావా చారణ కోడికి బారణ మసాలా అయినట్టు అయింది బీటెక్ చదివో బీట్లో బత్తాలు కుట్టుకుంటున్నాయి అమ్మ జీవితం పడగా ఏం చేస్తుడే బావ నువ్వు నయమే బావా నా చూస్తున్నావా నేను పీజీ చదివిన నీ అసలు రోజు 100 రూపాయలు పనుకోబడితే ఆడలతో ఏం చేయమంటావు చేయాలి బావా తప్పది ఇంటికి అయ్యే పొట్టు పడితే ఇట్టబట్టే ఏంది 100 రోజుల పనికి పోతున్నావు ఈ బీట్లు ఏమి మిగులుతాలో బా పొద్దురా కుట్టి 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 ఎండకు దాగమాగం అవుతుంది నేను కూడా వస్తా ఏమన్నా ఛాన్స్ ఉంటుంది అలా ఇదే మంచి కూడా చేసుకోవాలి ఏ అని ఏమన్నా ఛాన్స్ ఉంటే చెప్పు బావా వాళ్ళకత్తా ఎండకు ఉండు అవుతుంది మరి ఏం లేదు ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకుపోయి సలరాయిసంకి ఇచ్చుడేనా నీకు 2 రోజుల బస్ బుక్ ఇచ్చేస్తారు పనికి రా మస్తు ఉంటుంది పని అల్కాగా వస్తుంటే నేను కూడా చెప్తాను నాకు నువ్వైతే రేపు పొద్దున ఇచ్చేస్తారా ఏ అత్త అది 2 గంటలు వేసుకుంటే పొద్దురాక వేయాలి వర్షపడితే కుట్టి కుట్టి చెప్తున్నాయి రా మరి రా తెల్లగా కర్రగానో పాపం సరిది బావ మరి రేపు పొద్దున ఆధార్ కార్డు ఇట్లా అన్నీ తెచ్చిస్తా చిన్నప్పటి కష్టపడి చదువుకుంటే నువ్వు పీజీ ఎత్తివి నేను బీటెక్ ఎత్తి అయ్యే వాళ్ళు కష్టపడి చదివించిరి ఆ ఉద్యోగాలు రావు మనకు మన్ను రావు ఎండు రావు రేపటి పోయి ఆ పని అన్నీ చేసుకుందాం బావ మన అదృష్టం మంచిలే సరే బావ సరే రా మరి రేపు రా నిప్పిస్తాను రా ఇద్దరం మాట్లాడదాం రేపు ఇక మరి ఏం చేసుడు సరే సరే బా మళ్ళీ ఉన్నారా మళ్ళీ ఉన్నా పనికి పోలేరా ఇక పని పోలే ఇక పని మంచిగా అనిపించలేదు మళ్ళీ వాళ్ళు పల్లెకి తీసేసిరు ఇక పని నాకు నచ్చలేదు ఇక నిన్న వీరేందర్ గారు వచ్చిండు ఇక 100 రోజుల పనికి మాట్లాడుతా అన్నాడు రేపటి 100 రోజుల పనికి పోతాయి ఏం మంచిగా అనిపించలేదు వీటిలో పని నువ్వు అరే బీటెక్ చేసిన 100 రోజుల పనికి పోతావరా ఎవడని చెప్పుకుంటే మానం పోతురని ఇదేనారా ఏం చేస్తుర్రా బాయ్ ఇక పరిస్థితులు మంచి లేకపోతే పసిపోయిన అన్నమైన తిరుడే పని కోపతి వెళ్తట్లేదు మరి పోవుడే తప్పదిగా అదే నిజమేరా బాయ్ నీ మా అయ్యా తెంగిండ్రా ఏ పని కోపతే ఖర్చులకు వెళ్తట్లేదు పోవుడే అరే నేను కూడా వస్తారా 100 రోజుల పని నువ్వు కూడా వస్తావా బీటెక్ కానీ నన్నే అంటూ ఇప్పుడు నువ్వు ఎంటెక్ చేసి నువ్వు కూడా వస్తావారా మరి రాకపోతే దాదా ఇద్దరు ఉన్నారా ఇదే ఉండదా దారా లింగ ఎటు పోలేదు ఏం లేదు నువ్వు బీట్లో పోతున్నావా ఏ బంద్ చేసినా పోతలేను మొన్న పోతివా ఏ పోతలేను రేపటి 100 రోజుల పనికి పోతున్నావు ఏంది నిజంరా ఆడు పోతా అంటే నేను కూడా వస్తాను 100 రోజుల పనికి మనం 100 రోజుల పనికి కూడా మరి ఏం చేసాడు మనం చదువుకున్న చదువులకు 100 రోజుల పనికి సంబంధం ఉందా ఏ పోడే పోపతి నడతట్లేదు పరిస్థితి ఎట్టున్నాయి పోడే ఖర్చుల కానీ ఎట్లా వెళ్ళాలి ఏ మా అయ్యేదో ఘోరం రా నిన్న ఘోరంగా లేదు మా నాన్న ఇంటికి వచ్చి అప్పులు అడుగుతుర్రు మావాడైతే ఘోరంగా ఇచ్చే దింగుతుడు దెంగే నీకు అన్నం పెట్టరా ఇంట్లోకి దెంగారా నా పరిస్థితి కూడా మంచి లేదు మా నాన్నకు ఇబ్బంది అవుతుంది బాగా నన్ను ఏమనలేక సైలెంట్ ఉంటుండు మా నాన్న తెలుసా అప్పులో వచ్చి అడుగుతురు మొన్న సైలెంట్గా నేను ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నా మా నాన్నని అప్పులో వచ్చి అడుగుతురు అవసరం అడగంగా నేను నిన్న మస్తు బాధపడ్డాడు నాకు చెప్పలేక కుమ్ములుతుండు బాగా ఈ కరోనా ఏమంటూ ఇట్లా అట్లో బరాబరు వండకపోయా చేయలేదు మస్తు ఇబ్బంది అవుతుంది ఏదైనా ఒకటి పని చేయాలి ఎవరికి బయటకు పోతేనేమో గింత చదువుకోరు మీరు ఏం పని చేస్తారని అందరు అడగబట్టి మన తగ్గట్టేమో పనులు దొరుకుతలేకపోయాయి సిచ్యువేషన్స్ అట్లున్నాయి మరి మొన్ననేమో ఈయన వీటికి ఏంటంట అందుకే మరి ఒకసారి వెళ్దాం మరి ఏం పని చెప్తున్నా చెప్పి అడిగిపోదాం ఇష్టం నువ్వు వెళ్ళవాడు 2-3 రోజులకి ఎక్కువ సరేనా చెప్పు 100 రోజుల పనికి పోదామరా రేపటి 100 రోజుల పనికి పోతాం రా ఇంకేంది మరి ఏం చేస్తావు ఇంత చదువుకొని మనం ఏం చేద్దాంరా ఇంట్లో పరిస్థితి చదువులు బిధులు అనుకుంటుంటే ఇప్పుడు జాబ్స్ గిబ్స్ వచ్చేది లేదు ఎటు పోయి జాబులు చేసేది లేదు ఇప్పుడు ఇంట్లో ఖర్చుల మంది సంపాదించుకోకపోతే ఇంట్లో సిచ్యువేషన్స్ ఎట్టున్నాయి పోదాం పారా పోతే రేపటి అయితే మేము పోతున్నాం దిక్కులకు అక్కమ్మ కూడా దిక్కు అన్నట్టుగా మనకు అదే పని దిక్కైంది మళ్ళీ అంతే మరి చదువుకున్నాడు గాడికి వచ్చింది ఏం చేద్దాం
సరే మరి దానికి అప్లికేషన్ పెట్టుకోవాలి, జాబ్ కార్డు రావాలి. ఇక్కడ వీరేంద్ర గారు వచ్చిండు, మేము ఆధార్ కార్డును ఫోటో అది కావాలన్నాడు. రేపు నీ కూడా పట్టుకొస్తానికి ఇస్తే ఇప్పుడు అప్లై చేస్తాడు. పోదాం పనికి. ముగ్గురం పోదాం పరా. ఆడు కూడా వస్తాడు. ఆడు కూడా వస్తున్నాడు. ముగ్గురం కలిసిపోయి అది తీసుకొని ఆ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఏదో ఇచ్చేసి జాబ్ కార్డు తీసుకుందాం. నలుగురు అమ్మాయి 4 మూలలకు 4 దిక్కులు ఎక్కుందాం. ఇంకేంది తూర్పు పడమర ఉత్తర దక్షిణం అన్నట్టు. ఓడే రేపడుతుంది 100 రోజుల పనికి ఓడే. సిచ్యువేషన్ మంచిగా లేదు. ఏం చేస్తావు మరి ఎట్లయితే సాయి విలేజ్ చదువుకున్న వాళ్ళు మనం అంటే మన భవిష్యత్తులో ఏం నేర్పినట్టు మావి అయితే ఇంకా నేనైతే ఘోరంగా అంటే ఘోరంగా ఫోన్ కార్డ్ అయితే ఘోరంగా తిట్టాడు. సరే పంపాలి మరి పని. ఇక వాళ్ళకి అంతమంది ఎంతో కొంత సాయపడ్డ వాళ్ళం అయితే మన చదువులకు అన్ని ఖర్చులు పెట్టిరు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ నాన్న తిడుతున్నాడా, మిమ్మల్ని ఇబ్బంది కాబట్టి మా నాన్న తిట్టలేడు కానీ బాధపడుతుంది తెలియకుండా. పోదాం పారా అని ఒక 4 రోజులు 100 రోజుల పనికి పోతే ఏర్పడుతుంది. ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నాయి వీళ్ళకి ఎంత చదువుకున్నా కూడా చేద్దాం. పోదాం మరి పోతేనే కదా వీళ్ళు ఇస్తే మనం రేపు పడి పనికి పోవచ్చు. మరి అందరు పోతున్నారు కదా. పోదాం పారా. టైం ఉంది టైం గురించి బా సార్ ఉంటాడు. పోయి ఇచ్చేద్దాం. ఫోన్ చేయి వీరేంద్ర గారిని ఫోన్ చేయరా. ఫోన్ చేస్తాను నేను. లేవు మరి పోతా పని చేసుకుంటాం. పని అయిపోతుంది. పోయి ఇచ్చేసేద్దాం మరి. ఊకే కాదు ఎందుకు రేపు పని చేసుకోవచ్చు. అది తీసుకున్నావా? అది తీసుకుని రాదు మరి అని ఫోన్ చేస్తా నేను. ఇక ఓడే రేపు నుంచి ఖచ్చితంగా రమ్మన్నాడు. అందరూ ఒకటే గ్రూప్ కదా, మన అందరూ ఒకటే గ్రూప్. అందరూ ఒకసారి ఒక పార గడపార ఒక గొడ్డలి కడగట్టుకుంటాం. చదువుకొని గవర్నమెంట్ జాబ్ అంటే అనుకున్నాం. గిదే జాబ్ కాడే గవర్నమెంట్ జాబ్ అయిపోయింది. పోదామంటే బిజులు అంటే నడవదురా. మరి పని చేసుకోవాలి అంతే. ఇదే గవర్నమెంట్ జాబ్ అనుకోవాలి. ఏం చేస్తాం మాననేది ఏం లేదు. పనిపోతున్నాం చదువుకోవాలి అంతేనా. మన వాళ్ళు సంతోషించాలంటే మనం పనికోవాలి. ఓకే రేపు రెడీ కూడా పొద్దున పోదాం. ఇంకేం పొద్దున పోడే. టైం అయింది. 100 రోజుల పనికి పోవాలి. ఈ కోటిగాడు రాజుగాడు ఏడు ఉన్నారో ఏమో. ఇక నడుస్తుంది మా పని మొదలు. ఇక ఇదే కష్టం. వీడికి వెళ్ళలే ఇంకా. ఏమైనా రాజు దాదా టైం అవుతుందా? ఇక ఆడేడుండో కోటిగాడు. దాదా టైం అవుతుందా? ఫోన్ చేసినా బాడికి మళ్ళీ ఆవిడంట కుదరదు. ఫోన్ చేసినా 2-3 అని చెప్పిన టైం అవుతుంది. ఇంకా లేట్ అయింది. అక్కడ అదే ఒక్క నిమిషం నడురా. ఇంకేం చేస్తున్నావురా? వచ్చే శనగబారు తట్ట పట్టుకొస్తున్నా, నీళ్ళు పట్టుకొస్తున్నా, వాటర్ తెస్తున్నా. నడువు లేట్ అయిపోయింది. నాడు ఆ గొడ్డలు మంచి కూడా గొడ్డలు మనం పోతున్నాం అందరు నవ్వుతారు. ఏం చేద్దా మొలిసిన కొడుకుల చూసి ఆశాలెన్నో పెంచుకుంటే చదువుకొని గొప్పోళ్ళయి సాతారని కలలు గంటే తన్నందుకు కంటి పాపల కాటికైనా మోయాకుండా గుండె కోత మిగిలిపాయే తెలంగాణ జిల్లాలోన. అయ్యావకు ఆశ లేదు తెలంగాణ పల్లెలోన. చదివిన చదువులకు రాని జాబులకు పడలేని అవమానాలకు భరించలేని బాధ్యతలకు ఎదుర్కోలేని సమస్యలకు మోయలేని కుటుంబ బరువు బాధ్యతలకు అన్నీ భరించుతూ
బ్రతుకు బాటను ముందుకు సాగిస్తున్న ప్రతి యువకులకు ఈ మా చిత్రం అంకితం. ఇట్లు మై ఇండియన్ షో టీమ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీ. ఈ వీడియో అనేది యూట్యూబ్ వారు స్పాన్సర్ చేశారు. ఈ వీడియోలో మీకు డైలీ 1.5 GB అలాగే అన్లిమిటెడ్ కాల్స్ 28 days వరకు అందజేస్తుంది. అది ఎలాగంటే మా వీడియోను మీ 10 వాట్సాప్ గ్రూపుల్లో అలాగే మీ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, టిక్టాక్లో పోస్ట్ చేసి ఆ పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్లను మేము ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కు మీరు వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తే అవి కరెక్ట్ అవుతే ఖచ్చితంగా మీకు 1.5 GB అండ్ డైలీ అన్లిమిటెడ్ కాల్స్ రీఛార్జ్ చేస్తాం. అలాగే ఈ ఆఫర్ అనేది యూట్యూబ్ వారు 20% అలాగే మేము 80% భరిస్తూ మీకు ఈ ఆఫర్ ముందుకు తేవడం జరిగింది. ఖచ్చితంగా ఇది జెన్యూన్ ఆఫర్. ఈ వీడియోను లైక్ చేస్తే, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తే ఖచ్చితంగా మీకు జెన్యూన్గా ఆఫర్ అందజేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే